హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ హేటర్ తెలుగు. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే 23,369 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. నియర్లీ 70 పాయింట్స్ ఫాల్ అయితే ఓవర్ నైట్ ఫాల్ అయింది. నిన్న మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే మనం 23,379 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. అండ్ 1.83% అయితే ఇండెక్స్ అయితే ఫాల్ అయింది నిఫ్టీ అయితే. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే 53,555 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 1.65% పైగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ప్రజెంట్ $105 దగ్గర అయితే టచ్ అవుతున్నాయి. అది కానీ $100 బిలో కానీ క్లోజ్ అయితే మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్ అనుకోవచ్చు. అండ్ డాలర్ ఇండెక్స్ మాట్లాడుకుంటే డాలర్ ఇండెక్స్ అయితే $95 పైగా అయితే డాలర్ అయితే క్లోజ్ అవుతుంది 95.65 దగ్గర. ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇంకా పెరిగితే డాలర్ ప్రైస్ అనేది ఇండెక్స్ పెరిగితే ఇంకా మనం మార్కెట్స్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది. అది కొంచెం పాజిటివ్గా అయితే ఉండడం వల్ల యూఎస్ మార్కెట్స్ కూడా అండర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి కాస్త నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఏమైనా ఫాల్ ఉంటుందా అని చూడాలి. ఇంకా డాక్స్ ఇండెక్స్ అయితే 1.5% పైగా డాక్స్ ఇండెక్స్ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఫాలో అవడం జరిగింది. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఈరోజు చూపిస్తుందా అనేసి మన మార్కెట్స్లో చూడాల్సి ఉంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ విషయానికి వస్తే సిల్వర్ అయితే మా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సిల్వర్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 3% పైగా రైజ్ అయితే అయింది. అండ్ గోల్డ్ అయితే 1% పైగా ఈరోజు రైజ్ అయితే అయింది. అండ్ ఇండియన్ ఏడిఆర్స్ ఇన్ యూఎస్ మార్కెట్లో చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఓవర్ 2% అయితే ఫాల్ అయ్యాయి. అండ్ ఐటీ స్టాక్స్ మనకు తెలిసిందే, రీసెంట్ ఏఐ టాక్స్ వల్ల నియర్లీ 3% ఫాల్ అయితే ఓవర్ నైట్ అయితే నిన్నైతే రావడం జరిగింది. నియర్లీ ఎస్ఎన్పి ఇండెక్స్ అనేది 2% పైగా ఓవర్ నైట్ అయితే ఫాల్ అయ్యి అగైన్ రీకవర్ అయ్యి నియర్లీ 0.18% దగ్గర అయితే క్లోజ్ అయింది ఇండెక్స్ అయితే. నియర్లీ ఓన్లీ 14 పాయింట్స్ ఫ్లాట్ క్లోజింగ్ అయితే నిన్నైతే చూసాం ఎస్ఎన్పి ఇండెక్స్లో యూఎస్ మార్కెట్స్లో. ఇక యుఎస్ ఇరాన్ వార్ మనకు తెలిసిందే. ఆ పీ స్టాక్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ట్రంప్ అయితే ఇరాన్ చెప్పిన పాయింట్స్కి అగ్రీ చేయటం లేదు అండ్ వాళ్ళని గార్బేజ్ అని కూడా పిలవడం జరిగింది నిన్న. సో మళ్ళీ యూకే అనేది కూడా వాళ్ళ వార్షిప్స్, మిజైల్స్ అండ్ డ్రోన్స్ని అయితే రెడీ చేసుకుంటుంది ఎటువంటి వార్ సిచ్యువేషన్స్ ఉన్నా యూఎస్కి సపోర్ట్గా ఉండడానికి. సో మనం వార్ అనేది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దీనివల్ల మన మార్కెట్ ఏమైనా ప్రెషర్లోకి వెళ్తుందా అనేసి డౌట్స్ అయితే ఉన్నాయి. నిఫ్టీ 750 పాయింట్స్ ఫాల్ అయితే అయింది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 డేస్లో 750 పాయింట్స్ ఫాల్ అయింది. ఈ 750 పాయింట్స్ ఫాల్ కూడా ప్యూర్ ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల అండ్ మోడీ గారు చెప్పిన వ్యాఖ్యల వల్ల గోల్డ్ని అమ్మేయండి ఇవంతా అండ్ ఫ్యూయల్ అయితే చూసి వాడుకోండి. ఈ పాయింట్స్ వల్ల అయితే మన నిఫ్టీలో అయితే 5 డేస్ అయితే ఫాల్ అయితే రావడం జరిగింది. 5 డేస్ ఫాల్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి అండ్ డాలర్ అనేది పెరిగిపోతుంది. ఇది తగ్గించడానికి మన మోడీ అయితే ఇలా చెప్పడం అయితే జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ అయితే. సో మనం ఏం చేయాలంటే గోల్డ్ స్టాక్స్ అయితే ఓవర్ 8% పైగా నిన్న అండ్ ఈరోజు ఫాల్ అయ్యాయి. సో ఈ గోల్డ్ స్టాక్స్లో కొంచెం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంది. అండ్ ఓఎన్జీసీ స్టాక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్నీ కొంచెం పాజిటివ్గా అయితే కనిపించాయి. గవర్నమెంట్ వాటిపైన ఉండే సెస్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో తీసేయడం వల్ల ఈ పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించింది ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో. ఇక Q4 రిజల్ట్స్ అయితే కొన్ని కంపెనీస్ అయితే రిలీజ్ చేశాయండి. దాంట్లో JSW ఎనర్జీ, ఐనాక్స్, యూపీఎల్ ఈ స్టాక్స్ అనేవి కొంచెం పాజిటివ్గా అయితే టర్న్ అయ్యాయి. JSW ఎనర్జీ అయితే 38% పైగా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ PVR ఐనాక్స్ అయితే 25% పైగా వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనే ప్రాఫిట్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. అండ్ యూపీఎల్ అయితే 20% పైగా వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది రైజ్ అయింది. సో ఈ 3 స్టాక్స్లో ఈరోజు మూమెంట్ అయితే మనం చూడొచ్చు. ఇక ఇంట్రాడే స్టాక్స్ టు వాచ్ టుడే చూసుకుంటే టాటా పవర్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, RVNL, IHCL, గ్రో, వేదాంత అండ్ ఓఎన్జీసీ స్టాక్స్లో మనం మూమెంట్ అయితే చూడొచ్చు, మంచి మూమెంట్ అయితే. ఇక వాల్యూమ్ షేకర్ చూసుకుంటే వాల్యూమ్ నిన్న మంచిగా రికార్డ్ అయిన స్టాక్స్ చూసుకుంటే ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వోడాఫోన్ ఐడియా అండ్ టైటాన్ కంపెనీలో అయితే మంచి వాల్యూమ్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఖచ్చితంగా ఈ స్టాక్స్లో మంచి మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లెవెల్స్ మాట్లాడుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్లో నిఫ్టీ అయితే ప్రజెంట్
23,369 దగ్గర అయితే నిన్నైతే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఈ క్లోజ్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 70 పాయింట్స్ అయితే చూపిస్తుంది. ఓవర్ 5 డేస్లో 750 పాయింట్స్ కూడా ఫాల్ అయింది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఓవర్ 5 డేస్ 750 పాయింట్స్ ఫాల్ అయింది కాబట్టి FIIs అనేవాళ్ళు నిన్న 8,500 crores పైగా సెల్లింగ్ అయితే చేశారు. 8,500 crores పైగా సెల్లింగ్ చేశారు కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా మార్కెట్స్ అనేవి కొంచెం ఈరోజు మార్నింగ్ సెషన్లో కొంచెం రెడ్గా కనిపించిన ఆఫ్టర్నూన్కి ఏమన్నా రీకవరీ ఏమైనా కనిపిస్తుందా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇక ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ అయితే 56 పాయింట్స్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. 0.11% అయితే పెరిగింది నిన్న. అండ్ S&P మార్కెట్స్ US మార్కెట్స్ 0.18% నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. 14 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. డాక్స్ ఇండెక్స్ మనం మాట్లాడుకున్నాం ఓవర్ 400 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది. నియర్లీ 1.62% పైగా డాక్స్ ఇండెక్స్ అనేది ఫాల్ అయింది. సో ఆ మార్కెట్ని ఏమన్నా రెఫరెన్స్ మన మార్కెట్ ఈరోజు తీసుకుంటుందా అనే డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. ఇక నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే నిఫ్టీలో 23,300 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అది కానీ బ్రేక్ అయితే 23,200 వరకు కూడా 100 పాయింట్స్ ఫాల్ అయితే ఉంటుంది డైరెక్ట్గా. అదే 23,400 కానీ అబవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే 25,000 వరకు కూడా మార్కెట్స్ అనేవి వెళ్తాయి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 53,500 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 53,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఈ 53,000 లెవెల్ కానీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ హోల్డ్ చేయలేకపోతే ఖచ్చితంగా ఈ 53,000 బ్రేక్ చేస్తే ఫర్దర్ 500 పాయింట్స్ ఫాల్ కూడా బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే $102 దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇది కానీ ఫర్దర్గా $103, $104, $105 అట్లా వెళ్తూ ఉంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇంకా ఫాల్లోకి వస్తాయి. అదే కానీ $100 కింద కానీ క్రూడ్ ఆయిల్ కానీ పోతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది రికవరీ అయితే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ప్రీ మార్కెట్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్